పీసీసీ శౌర్య ఇప్పటి వరకు కూడా యుద్ధంలో ఒంటరిగా పోరాడుతూ ఇజ్రాయెల్ని అలాగే అమెరికా చేస్తున్న చర్యల్ని కూడా ఎదుర్కొంటున్న ఇరాన్ ఇప్పుడు ఇరాన్లోనే సొంత దేశంలోనే చీలికలు మొదలయ్యాయి అనే వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజంగానే అలాంటి చీలికలు మొదలైతే మరి ఇరాన్ పరిస్థితి ఏంటి? యుద్ధాన్ని ఫేస్ చేయగలుగుతుందా? సో అక్కడే వర్గాలు విభేదిస్తూ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. సో ఇప్పటి వరకు కూడా అందరివి ఇరాన్ని పొగుడుతూనే ఉన్నాం. అంటే కొంతవరకు ఇలా గట్స్ ఉండాలి ఒక చిన్న దేశం అయినా కూడా. సో ఇప్పుడు అలాంటి చిన్న దేశంలో కూడా ఇప్పుడు చీలికొచ్చింది అని అంటే అది ఒక మైనస్ అవ్వచ్చు అంటారా భవిష్యత్తులో? దీన్ని ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వాడుకునే స్కోప్ ఇస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేన్ని నమ్మాలి? ఇది అమెరికా తీసుకొస్తున్న నెరేషన్. అమెరికా ముఖ్యంగా ఫాక్స్ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ ఈ రెండు కూడా ప్రో ట్రంప్ మీడియా అన్నమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి, ఎందుకంటే ట్రంప్ అనుకున్నట్టుగా ఇరాన్ చర్చలకి రావట్లేదు. ట్రంప్ బెదిరించాడు, రిక్వెస్ట్ చేశాడు. పాకిస్తాన్ ఒక పక్క అది పనిగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఇరాన్ వెళ్ళి ఒక రోజు ఉండి వాళ్ళ తనతో మాట్లాడి చర్చలకి రమ్మన్నాడు. చర్చలకి వస్తారు అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది, కానీ వాళ్ళు చర్చలకి రామని భీష్మించుకున్నారు. సో ట్రంప్కి ఏమో యుద్ధం నుంచి బయటపడాలి, ఎందుకంటే ఆయనకి మిడ్ టర్మ్ ఎలక్షన్లు నవంబర్లో ఉన్నాయి. సో ఇప్పుడు కానీ యుద్ధం కానీ కంటిన్యూ అయిందనుకో అప్పటి వరకు దీని ఎఫెక్ట్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. వాళ్ళ ఆయిల్ ఆల్రెడీ లీటరు $4 వెళ్ళిపోయింది. నిన్న వాషింగ్టన్ డీసీలో $5 అని కూడా చెప్తున్నారు. సో దీని ప్రభావం పడుతుంది. అలాగే ట్రంప్కి ఇజ్రాయెల్ కంట్రోల్లోకి ట్రంప్ వెళ్ళిపోయినాడని ఎప్స్టీన్ ఫైల్స్ డిస్కషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో మిడ్ ఎలక్షన్లో కానీ డెమోక్రాటిక్స్ 438 సీట్లు దీంట్లో ఉన్నాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మొత్తం జరుగుతాయి అన్నమాట ఎన్నికలు. అలాగే దీనికి 33 ఎన్నికలు జరుగుతాయి సెనేట్ కి. సెనేట్ లో ఆల్రెడీ బొటాబొట్టి మాత్రమే 3 సీట్లు మాత్రమే ఎక్కువ ఉంది ట్రంప్ కి. ఇప్పుడు కానీ అక్కడ రివర్స్ కొట్టింది అనుకో, రేపు ట్రంప్ డమ్మే అయిపోతాడు. అతను ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ అనేది వ్యతిరేకిస్తుంది. సో అందుకని మిడ్ టర్మ్ టెన్షన్ ఉంది ట్రంప్ కి. అందుకని యుద్ధం నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక చర్చలు జరగాలి, కానీ ఇరాన్ చర్చలకి రావట్లేదు. అందుకని ఇరాన్ ఎందుకు రావట్లేదు అనడానికి ట్రంపే మొన్న ఒక ట్వీట్ లో ఇరానియన్ లీడర్షిప్ ఇస్ ఫ్రాక్చర్డ్ అన్నాడు. అంటే చీలిపోయింది ఇరాన్ లీడర్షిప్ అన్నాడు. అంటే మనకు అనుగుణంగా ఆ దేశం లేదు కాబట్టి ఆ దేశం మీద ఏదో ఒక బుర్ర చల్లాలి అనేది ఇంట్లో కొంపటి ఉంది. 4 ఉన్నారు. నిన్న ఒక ఆయన రాబర్ట్ కియోసక్ అని రిచ్ డాడ్ పూర్ డాడీ, ఆయన రోజు పోస్ట్ పెడతాను, నేను కూడా ఫాలో, నేను కామెంట్లు కూడా చేస్తుంటాను ఆయన్ని. సో ఆయన పోస్ట్ పెట్టాడు, ఇదే ఇరాన్ ప్రభుత్వంలో 4 రకాల చీలికలు ఉన్నాయి, 4 రకాలుగా ఉన్నాడు అని పెట్టారు. దాని కింద ఒక అతను కామెంట్ పెట్టాడు, సరే ఇరాన్ ప్రతి ప్రభుత్వంలో కూడా అసంతృప్తి అనేది ఉంటారు, కానీ మీ వాడు ఒక్కటి చాలు కదరా, రోజుకి వీళ్ళు 4 రకాలు ఉంటే మీ వాడు 100 రకాలుగా మాట్లాడతాడు. మీ ప్రెసిడెంట్ ఒకే రోజులో 10 రకాలుగా అతను పోస్టులు పెడుతుంటాడు అని పెడితే దానికి లైక్లు విపరీతంగా వచ్చాయన్నమాట ఆ కామెంట్ కి. అంటే అది వాస్తవమే కదా. ఇప్పుడు వీళ్ళు 4 రకాలు అంటే ఒకరు చెప్పింది ఇంకొకరు వినట్లేదు అనేది అమెరికా మీడియా చెప్తుంది. ఇరాన్ లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళు 4 రకాలు అని చెప్పిన దాంట్లో ప్రధానంగా ప్రెసిడెంట్ మొసాద్, ఆయన పేరు పెజెష్కియాన్, ఆయన ఒకటి చెప్తున్నాడు. ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఒకటి చెప్తున్నాడు. స్పీకర్, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగేర్ గలీబఫ్ ఆయన ఒకటి చెప్తున్నాడు. ఐఆర్జీసీ ఇంకొకటి చెప్తుంది. ఈ 4 రకాలుగా ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ మరి ట్రంప్ ఎవరైనా అడుగుతున్నాడా, అసలు సలహాలు అడుగుతున్నాడా? వాళ్ళ దేశం అంతా యూనిట్గా ఉందా? ఇరాన్ యుద్ధాన్ని అందరూ సమర్థిస్తున్నారా? ట్రంప్ ఒక మాట మీద ఉంటున్నాడా? మొన్ననే అన్లైక్లీ అన్నాడు, ఏది సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేయడం అనేది హైలీ అన్లైక్లీ అన్నాడు. మరుసటి రోజే కొన్ని గంటలు కాకముందే ఇండెఫినెట్ సీజ్ ఫైర్, డెడ్ లైన్ కూడా లేదు, ఇండెఫినెట్ గా సీజ్ ఫైర్ ప్రకటించేశారు ట్రంప్. మరి అతను ఒక మాట మీద ఉంటున్నాడా? ఇరాన్ ఎందుకు ఉండాలి ఒక మాట మీద? కాబట్టి ఇరాన్ లో ప్రాబ్లం ఏంటంటే ముందు నుంచి కూడా వాళ్ళు యూనిఫైడ్ కమాండ్ అనేది వద్దనుకున్నారు. వద్దనుకోని వాళ్ళు ఏం చేశారంటే సుప్రీం లీడర్ ఉంటారు, అది కాకుండా ఐఆర్జీసీ అనేది ఉంటుంది. ఐఆర్జీసీ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, వాళ్ళ మిలిటరీ వేరే ఉంటుంది. మళ్ళీ
ఆర్టిస్టన్ అనే ఒక మిలిటరీ ఉంటుంది, అది కాకుండా బసీజ్ అనే పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, అది కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది, ఇది కాకుండా ఇంటర్నేషనల్ గా చేయడానికి మిలిటరీ యాక్షన్స్ చేయడానికి ఇతర దేశాల్లో వీళ్ళకి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక ఫోరం ఉంది. అదేంటంటే లెబనాన్లో హెజ్బుల్లాసు, యెమెన్లో హౌతీలు, పాలస్తీనాలో హమాస్, ఇరాకీలో పాపులర్ ఫ్రంట్, ఇలాగా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అంతా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఫండ్స్ అంతా చూసుకోవడానికి కడ్స్ ఫోర్స్ అని ఇంకొకటి ఉంది ఇరాన్లో. సో ఇలాగా వాళ్ళు మొజాయిక్ డిఫెన్స్ అంటారు, అంటే డీసెంట్రలైజ్డ్ చేశారు, పిరమిడ్ లాగా లేకుండా మొజాయిక్ డిఫెన్స్, ఒక సాలిగూడు లాంటి ఒక మొజాయిక్ దీన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో అందువల్ల వాళ్ళకి యూనిఫైడ్ గా ఉండదు, అంటే ఏ ఒక్కడో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. పైగా సుప్రీం లీడర్ నిర్ణయం తీసుకుంటాడు అనుకుంటే ఆయనకి సీరియస్ గాయపడి ఉండాలని, ఆయన ముఖం కూడా డ్యామేజ్ అయింది అనేది అంటున్నారు. అందులో వాస్తవం ఉండే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే యుద్ధం మొదలయ్యి 54 రోజులు అయిపోయినా కూడా ఆయన ఇప్పటివరకు కనిపించలేదు, ఫోటో లేదు, వీడియో లేదు. కాబట్టి ఆయన సీరియస్ గా గాయపడి ఉండే అవకాశం ఉంది. ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు చేయాలి కంట్రోల్ అనేది? ఎవరికి ఒకరికి లేదు, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ప్రెసిడెంట్ కి కంప్లీట్ పవర్స్ లేవు, పార్లమెంట్ స్పీకర్ కి లేవు, ఫారెన్ మినిస్టర్ లేదు. కాబట్టి వీళ్ళు టీమ్గా పనిచేయాలి. టీమ్గా పనిచేయాలన్నప్పుడు ఒకరేమో లేదు మన చర్చలకు వెళ్ళిపోదాం తగ్గుదాం అనుకోవచ్చు, ఇంకొకరేమో మనం తగ్గి లాభమే ఉంది చర్చలకు పోయి లాభమే ఉంది అనుకోవచ్చు. ఇలాగా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఐఆర్జీసీ అయితే స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ఐఆర్జీసీలో కొత్తగా కమాండర్ ఇన్ చీఫ్ మార్చి 1 లో ఎలక్ట్ అయ్యాడు, ఎందుకంటే అంత ముందున్న అతన్ని చంపేసింది. ఇంకొక వాస్తవం కూడా చూడండి, అంటే వాళ్ళ సుప్రీం కమాండర్ నేమో చంపేశారు, డే 1 లో చంపారు కదా, మరి సుప్రీం కమాండర్ ఉంటే ఒకే లీడర్ ఉండేవాడు కదా, వాడిని చంపేసి ఇప్పుడు ఫ్రాక్చర్ లీడర్షిప్, అక్కడ లీడర్షిప్ లేదంటే లీడర్షిప్ ని చంపేది మీరే కదా, లీడర్షిప్ ను ఉన్నదాన్ని చంపేసి డిప్లొమాట్స్ ని చంపేసి ఇప్పుడు డిప్లొమాట్స్ లేరు, ఎవరితో చర్చించాలో తెలియదు, ఈ మాటలంతా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఎవరు నమ్ముతాడండి? వాళ్ళు అసలు డిప్లొమాట్స్ అంతా కూడా పనిగట్టుకొని వరుసగా ఇజ్రాయెల్ చంపుకుంటా వచ్చింది. ఫస్ట్ డేనే 48 మందిని చంపారు లీడర్లు, ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టరు, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ వింగ్ మినిస్టరు, తర్వాత ఇంక్లూడింగ్ సుప్రీం లీడరు, వాళ్ళ ఫ్యామిలీలో 6 మంది, ఇలాగ అందరినీ చంపేసి తర్వాత లర్జర్ అతను చాలా హైలీ డిప్లొమేటు, చాలా పేరుంది, కాంట్ అనే ఫిలాసఫర్ 3 పుస్తకాలు రాసిన వ్యక్తి, అతన్ని చంపేశారు. టార్గెట్ చేసి మరి అతను కూతురు ఇంటికి వెళ్ళి ఉంటే అక్కడ బాంబు వేసి అతన్ని చంపేశారు. అలాగే అంతా చంపేసినప్పుడు కొత్త లీడర్షిప్ ఎవాల్వ్ అవుతుంది. కొత్త లీడర్షిప్ ఎవాల్వ్ అయినప్పుడు వాళ్ళకి వీళ్ళతో మన వాళ్ళందరినీ చంపేశారు. మాది చర్చలు జరుగుతున్నప్పుడే 2 సార్లు 2025 జూన్లోనూ బాంబులు వేశారు, 2000 ఇప్పుడు ఫిబ్రవరిలోనూ చర్చలు జరుగుతున్నప్పుడే మన మీద బాంబులు వేసి అటాక్ చేసి మన లీడర్షిప్ ని చంపేశారు, చిన్నపిల్లల్ని చంపేశారు. ఇలాంటి వాళ్ళతో మనం మళ్ళీ చర్చలకు ఎందుకు వెళ్ళాలనేది అనుకోవడంలో తప్పే ఉందండి. కాబట్టి మళ్ళీ నింద వాళ్ళ మీద వేయడానికి చేస్తుంది. ఇప్పుడు కొత్తగా అహ్మద్ వాహిదీ అని ఒక అతను సెలెక్ట్ అయ్యాడండి, ఏది ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ గా ఆయన మేజర్ జనరల్ అహ్మద్ వాహిద్ ఉన్నాడు అనమాట. ఆయన మీద వీళ్ళు ఇప్పుడు ఆయనే కంట్రోల్ తీసుకున్నాడని ఒక నెరేటివ్ ని అమెరికా మీడియా బయటికి తీసుకొచ్చింది. దీన్ని నిన్ననే మన ఆర్నబ్ ఉన్నాడు కదా, రిపబ్లిక్ టీవీ ఆర్నబ్, ఇరాన్ లో ఉండే ప్రొఫెసర్ మరాండి, నేను కూడా ఆయన ఫాలో అవుతాను చెప్తుంటా అప్పుడప్పుడు, ఆయన్ని ఆర్నబ్ ఇంటర్వ్యూ చేశారు. ఆయన కూడా పాకిస్తాన్ చర్చలకు వెళ్ళిన టీంలో ఉన్నాడు. ఆయన ఇదే ప్రశ్న అడిగారు, ఇట్లా అమెరికన్ మీడియా చేస్తుంది కదా, ఇరాన్ లో ఇది ఉంది అంటున్నారు, మీరేమంటారంటే అవన్నీ బుల్షిట్, అమెరికన్ మీడియా ముందు నుంచి కూడా ఇరాన్ కి సంబంధించి రకరకాల తప్పుడు అభిప్రాయాలను వ్యాపింప చేస్తుంది, మా దీంట్లో అటువంటి ఇవేమి లేవు, అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నాము అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. అమెరికా మీద నమ్మకం లేకనే చర్చలకు వెళ్ళమని చెప్తున్నాం, ఎందుకంటే ఒక పక్క చర్చలు అంటారు, ఒక పక్క మా ఆయిల్ మొత్తం పోకుండా మా పోర్టులన్నింటినీ బంధించి పెట్టారు, బ్లాకేడ్ చేశారు, 8 రోజులుగా బ్లాకేడ్ జరుగుతుంది. నువ్వు బ్లాకేడ్ చేస్తూ 31 షిప్పుల్ని ఇప్పుడు ఆపేశారు ఇరాన్. అంటే ఇరాన్ నుంచి ఒక ఆయిల్ బయటికి ఒక చుక్క పోనీయకుండా నువ్వు బంధించి మమ్మల్ని ప్రెజర్ చేస్తూ చర్చలకి రమ్మంటే మేము ఎలా వస్తాం, నమ్మి వస్తాం మిమ్మల్ని చర్చలు. రెండోది ఏమంటే లాస్ట్ టైం కూడా పాకిస్తాన్ లో చర్చలకు వెళ్ళినప్పుడు మొత్తం టీముని పేల్చేద్దాం అనుకున్నారు,
వచ్చేటప్పుడు ఫ్లైట్. ఓకే. అది వాళ్ళకి న్యూస్ అందింది. అందుకనే అందిన ధైర్యంగానే వాళ్ళు వచ్చారంట. ప్రతి జర్నలిస్ట్ కూడా ఎవరు Focus కూడా నేను చేస్తున్నారు. ఫ్లైట్ లో రానలేదు, చస్తే అందరూ చద్దామని ఫ్లైట్ ఎక్కువ వచ్చాం మేము అందరం అని ఆయన చెప్తున్నాడు. అటువంటి ఒక టెన్స్ సిచ్యువేషన్ ఉంటే అవును. చర్చలకు ఎందుకు వెళ్తారు. వెళ్తారండి? చర్చలకు వెళ్ళారంటే ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్ అవును. ఉండాలి కదా, అదేమి లేదు. పైగా చర్చించేది ఎవరు? చర్చలకు విట్కాఫ్ ఎవడు? వాడు పెద్ద బిజినెస్ మ్యాన్, అతనికి చర్చలు డిప్లొమసీనే లేదు. ట్రంప్ ఫ్రెండ్ అతను, ట్రంప్ బిజినెస్ పార్ట్నర్. రెండో వ్యక్తి ఏమో జేరెడ్డి కృష్ణారు, ట్రంప్ అల్లుడు, అతను వ్యాపారవేత్త. వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా నెతన్యాహు ఫ్రెండ్స్. వాళ్ళతో ఇరాన్ ఎలా చర్చించాలి? జేడి వ్యాన్స్ అనేవాడికి వెన్నుముక లేనివి వైస్ ప్రెసిడెంట్. వీళ్ళతో ఏమని చర్చిస్తారు? జేడి వ్యాన్స్ 24 hours నెతన్యాహుతో కాల్ చేస్తున్నాడంట చర్చలు జరుగుతున్నప్పుడు. ఈ విషయాన్ని నెతన్యాహు కూడా చెప్పాడు, నాతో టచ్ లో ఉన్నాడు. సో వీళ్ళు చర్చలు చేస్తున్నది ఇజ్రాయెల్ తో చేస్తున్నట్టే లెక్క, అదే అవును, అమెరికాతో కాదు. అదే వాళ్ళు చెప్పారు, మేము అమెరికా టీంతో చర్చలు చేయట్లేదు, ఇజ్రాయెల్ టీంతో చేస్తున్నాం. ఇజ్రాయెల్ కి చర్చలు అనేది ఇంట్రెస్ట్ లేదు. అవును, ఇరాన్ ని ధ్వంసం చేయాలి, నాశనం చేయాలి అనేది ఉన్నప్పుడు చర్చలకు ఎలా వెళ్తారు? అవును. అందుకని ఇప్పుడు అమెరికా మీడియా ఏంటంటే ఇరాన్ లో చీలికలు వచ్చేసాయి, కొత్తగా వచ్చిన ఈ అహ్మద్ వాహిద్ కంట్రోల్ చేస్తున్నాడు అనేది అంటున్నారు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారా? వాళ్ళ ఆ టీంలో విభేదాలు ఉన్నాయని పక్కన పెడదాం. చర్చలకి రాకపోవడానికి ఇరాన్ చెప్తున్న కారణాలు సహేతంగా ఉన్నాయి లేవా అనేది ఇంపార్టెంట్. అవి సహేతుకంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు 8 రోజులుగా అస్త్ర దిగ్బంధనం చేసి మీరు చర్చలకి రండి అంటే ఏం మాట్లాడతారు? అదొక సావరన్ కంట్రీ, నీకేం పని? వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ పోర్టులన్నింటిని ఆక్యుపై చేసుకొని నువ్వు చర్చలకి రా అంటే అర్థం ఏంటి? అంటే నేను చెప్పింది నువ్వు వినాని. సో ఎట్లా వింటారు? వాళ్ళు కూడా పోరాడదాం. ఎంతకాలం చూపిస్తున్నదోటి ఇంటర్నల్ గా జరుగుతున్నది. థ్యాంక్ యూ.